తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కళాకారును గుర్తిస్తూ ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న నంది అవార్డుల పేరును మార్చారు. ఇక మీదట వాటిని గద్దర్ అవార్డులుగా మారుస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గద్దర్ జయంతి సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి గద్దర్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినీ ప్రముఖులు, కవులు, కళాకారులు ఇక మీదట గద్దర్ అవార్డులతో సత్కరిస్తామని స్పష్టం చేశారు. గద్దరన్న జయంతి వర్ధంతులను అధికారికంగా చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాన్ని శాసనం చేయడం జరిగింది. ఇదే కాదు, మొన్న సినీ ప్రముఖులందరూ కూడా నన్ను కలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతా ఒక మాట చెప్పిన. నంది అవార్డులు కాదయా, ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది, ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పి. తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి, నా మాటనే జీవో నిర్ణయం తీసుకున్నాం. మొన్న వాళ్లకు చెప్పిన, ఈ రోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి చెప్తున్నా, ఈ సంవత్సరం ఉగాది పండుగ చేసుకున్నా వచ్చే సంవత్సరం నుంచి జనవరి 31 తారీఖు నాడు గద్దరన్న జయంతి నాడే వచ్చే సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం ద్వారా ప్రతి గద్దరన్న జయంతి నాడు ఈ పురస్కారాలను ఆ కవులకు, కళాకారులకు అందించడం ద్వారా వారిని స్మరించుకునే అవకాశం తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ఆయన అభిమానులకు అందరికీ కూడా ఉండాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం ఇక్కడ ప్రకటిస్తున్న. తొందరలోనే గవర్నమెంట్ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది. సినీ ప్రముఖులకు కూడా నా విజ్ఞప్తి, మా లిజెండ్, మా బ్రాండ్ అంబాసిడర్ గద్దరన్న పేరు మీద మీకు ఎవరికి పురస్కారం వచ్చినా అది మీకు ఒక గొప్ప అవకాశంగా భావించి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి ముందుకు నంది అవార్డుల పేరు మార్పు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఇవాళ రవీంద్ర భారత్ లో దివంగత ప్రజా గాయకుడు గద్దర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మెయిన్ గా ఆయన చేసిన ప్రసంగంలో ఇంతకు ముందు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో సినీ నటులకు నంది అవార్డ్స్ పేరుతోని సినీ పరిశ్రమకు వాళ్ళకి ఇచ్చేది నంది అవార్డ్స్, అట్లాంటి నంది అవార్డ్స్ ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ అవార్డ్స్ పేరుతోని ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించారు. ఆయన చెప్పిన మాటనే జీవోగా భావించాలని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అంటే వచ్చే జనవరి 31 అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి 31 వరకు ఈ తెలంగాణలో సినీ పరిశ్రమకు సంబంధించి, అట్లాగే సాహిత్యానికి సంబంధించి, జానపద కళారూపాలకు సంబంధించిన ఎవరైతే నిష్ణాతులు, ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరికీ వారి ప్రతిభను బట్టి ఈ పురస్కారాలు ఇస్తామని చెప్పి ఆయన వేదిక మీద అనౌన్స్ చేశారు. ఆ ఇచ్చే అవార్డ్స్ ను కూడా గద్దర్ పేరుతో ఇస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. అంటే గద్దర్ కి ఆయన ఈ రకంగా నివాళులు అర్పించినట్టుగా ఆయన చెప్పుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కాకుండా దేశ వ్యాప్తంగా గద్దర్ కి పేరున్నది. ఆయన ప్రజా గాయకుడుగా పేరొందారు. ఆయన పేరిట ఇచ్చే అవార్డు కి ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే వారికి కూడా సముచితమైన గౌరవం ఉంటుందని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. వచ్చే జయంతి అంటే జనవరి 31 నెక్స్ట్ ఇయర్ ఈ అవార్డ్స్ అనేది అధికారికంగా ఇస్తామని చెప్పి ఆయన రవీంద్ర భారత్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రకటించారు. కిరణ్ మయ్యి. రైట్ వాసు, థ్యాంక్ యూ.